శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీమతి దినవహి సత్యవతి గారు రచించిన లక్ష్మణరేఖ అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 9/9/2025 తెలుగు లోకం పత్రికలో ధారావాహికగా ప్రచురితమైంది. మరిక కథలోకి వెళదామా? కాలేజీ నుంచి రుసరుసలాడుతూ వచ్చి నేరుగా గదిలోకి వెళ్ళి తలుపులు బిడాయించుకున్న కూతురు ధీరజని చూసి, మళ్ళీ ఏదో జరిగి ఉంటుంది, ఇవాళ కూడా ఎవరో ఏదో అనుంటారు దీర్ఘంగా నిట్టూర్చి వంటింట్లోకి వెళ్ళింది భార్గవి. కాసేపు తర్వాత వచ్చి సోఫాలో కూర్చున్న ధీరజ టీ కప్పుతో వచ్చిన తల్లిని ఊరిమి చూసింది. కప్పు టీపాయ్ మీద పెట్టి కూతురి ప్రక్కనే సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసింది భార్గవి. కాసేపటికి నెమ్మదించి టీ కప్పు అందుకొని త్రాగటం మొదలుపెట్టింది ధీరజ. జెమినీ ఛానల్లో తనకిష్టమైన పాట వస్తూ ఉంటే చూస్తూ, టీవీలో ఎవరెలాంటి డ్రెస్సులు వేసుకున్నా చక్కగా చూస్తావు కానీ నన్ను మాత్రం అమ్మమ్మలా ఉండమంటావు, ఉక్రోషంగా అంది ధీరజ. నిన్ను అమ్మమ్మలా ఉండమని నేనెప్పుడన్నానే? కూతురి అకారణ నిందకి విస్తుపోయింది భార్గవి. ప్రత్యేకంగా అనాలేంటి? ఒక్క ముఖం తప్పించి ముసుగు వీరురాలులాగా తయారయ్యి కాలేజీకి వెళుతూ ఉంటే అందరూ అమ్మమ్మ అమ్మమ్మ అని పిలిచి వెక్కిరిస్తున్నారు తెలుసా? అసలు నన్నెందుకు చక్కగా అందరిలా మోడర్న్ డ్రెస్సులు వేసుకొనివ్వవు? రోషంతో ముక్కు ఎగబీల్చింది. మోడర్న్ డ్రెస్సులంటే నీ దృష్టిలో ఏమిటో చెప్పగలవా? షార్ట్సు, జీన్సు, టీషర్ట్సు, మినీ స్కర్ట్సు ఇలాంటివి. జీన్స్ అవి వేసుకుంటూనే ఉంటావు కదా, కానీ మరీ శరీరంలోని అవయవాలని బహిర్గతం చేసే దుస్తులు, నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎక్స్పోజింగ్గా ఉండే డ్రెస్సులు వేసుకోవటానికి మాత్రం నేను ఒప్పుకోను. ఆధునికత పేరుతో పెచ్చుమీరుతున్న విచ్చలవిడితనం అంత శ్రేయస్కరం కాదని నా అభిప్రాయం. నీ అభిప్రాయాలని నాపైన రుద్దడానికి ప్రయత్నిస్తావెందుకు? ఉక్రోషంగా అంది. నేనేమీ రుద్దటం లేదు, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలని చెప్తున్నాను. నీవన్నీ ఉత్తిత్తి భయాలేనమ్మా. బయటకొచ్చి చూడు, అందరూ నాకంటే 100 రెట్లు ఫ్యాషన్గా ఉంటున్నారు. తల్లి మాటలని తేలికగా కొట్టిపారేసింది ధీరజ. ఏమో, ఈ కాలం పోకడలని బట్టి, జరుగుతున్న సంఘటనలని బట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళుంటే మంచిదని భావించి ఒక తల్లిగా నేను చెప్పాల్సింది తప్పక చెప్తున్నాను. ఖాళీ కప్పు తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది భార్గవి. తల్లి భయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, ఎందుకో అమ్మకి అంత అభద్రతాభావం. అమ్మ జీవితంలో ఏదైనా బలీయమైన సంఘటన జరిగిందా? ఎలా తెలుసుకోవటం అనుకుంది ధీరజ. వంట ప్రయత్నాలు చేస్తున్న భార్గవికి తాము గురుగ్రామ్ పట్టణంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనను గుర్తుకొచ్చింది. 6 ఏళ్ల క్రితం భర్త గురునాథ్ ఉద్యోగరీత్యా గురుగ్రామ్ పట్టణంలో 31వ సెక్టార్లో ఉండేవారు తాము. ఆధునిక నాగరికతకు దర్పణంగా వెలసిల్లే ఆ ఊరిలో ప్రతి సెక్టార్లో మార్కెట్ ఉంటుంది. గురునాథ్ ఆఫీస్కి వెళ్ళి రావటానికి, అప్పుడప్పుడు తాను మార్కెట్ వెళ్ళటానికి కారు, డ్రైవరు ఉండేవారు. ధీరజ స్కూల్కి బస్సులో వెళ్ళేది. ఆ రోజు ధీరజ చదివే స్కూల్ కరెస్పాండెంట్ అకాల మరణం చెందారని ఆకస్మిక సెలవు ప్రకటించటంతో వెళ్ళిన కొద్దిసేపటికే ఇంటికి వచ్చేసింది. నీ ప్రాజెక్ట్ వర్క్ కోసం ఏవో కొనుక్కోవాలన్నావుగా, ఇవాళ టైం ఉందిగా, అవి ఇంకేమైనా కావాలంటే కూడా ఏకంగా తెచ్చేసుకుందాం పదా, కూతురితో అంది భార్గవి. మార్కెట్లో స్టేషనరీ షాప్లో ధీరజ తనకి కావలసినవి కొనుక్కుంటూ ఉండగా పక్కనే ఉన్న బట్టల షాప్కి వెళ్ళింది తను. ధీరజకి పుట్టినరోజు కోసం డ్రెస్ కొందామని. సుమారు 10 నిమిషాలు గడిచుంటాయేమో. మేడం, ఇక్కడ ఉండటం అంత క్షేమం కాదు, వెంటనే బయలుదేరండి. అమ్మాయి గారు ఎక్కడా? రొప్పుతూ వచ్చాడు డ్రైవర్. ఏమైంది? ఎందుకా కంగారు? అయోమయంగా అడిగింది తను. ప్లీజ్ ముందు పదండి మేడం, తర్వాత చెప్తాను అంటూ హడావుడి పెట్టేసి ఇంకా కొనుక్కోవలసినవి చాలా ఉన్నాయని ధీరజ గోల పెడుతున్నా వినకుండా ఇద్దరిని కారులో ఇంటి దగ్గర దింపి
గురునాథ్ ఫోన్ చేస్తే విషయం చెప్పటానికి సమయం లేదని వెంటనే ఆఫీసుకు వెళ్ళిపోయాడు డ్రైవర్. ఆ సాయంత్రం గురునాథ్ చెప్పింది ఏమిటంటే, ఉదయం తాము మార్కెట్లో ఉండగా ఆ దగ్గరలోనే ఒక వ్యాన్లో 2 దుండగులు ముసుగులలో వచ్చి అక్కడ షాపింగ్ చేస్తున్న 2 టీనేజ్ అమ్మాయిలని తుపాకీ గురిపెట్టి బెదిరించి వ్యాన్లో ఎక్కించుకొని పారిపోయారని, మార్కెట్లో గందరగోళం చూసి మా డ్రైవర్ అలర్ట్ అయ్యాడని భర్త చెప్పింది విని భయంతో వణికిపోయింది భార్గవి. డ్రైవర్ కంగారుకి కారణం తెలిసింది. వార్తాపత్రికల కథనం ప్రకారం తెలిసిందేమంటే, ధనిక కుటుంబాలకి చెందిన ఆ 2 అమ్మాయిల ప్రవర్తనలోనూ కట్టుబొట్టు తీరులోనూ విచ్చలవిడితనం కనిపిస్తూ ఉండేదని, ఆ దుండగులు చాలా రోజులు వాళ్ళని వెంబడించి చాటుగా ఫోటోలు తీసి మార్ఫ్ చేసి వైరల్ చేస్తామని బెదిరించారని, లొంగకపోయేసరికి కిడ్నాప్ చేసి అత్యాచారం జరిపి తుప్పల్లో వదిలేసి పారిపోయారని, దుండగులు వెళ్లిన దిశలో జరిపిన పోలీసు గాలింపులో ఆ అమ్మాయిలు ఊరి పొలిమేరల్లో గుర్తుపెట్టలేని స్థితిలో దొరికితే వాళ్ళ తల్లిదండ్రులకి అప్పగించారని, అమ్మాయిల ఫోన్లలో దుండగులు పంపిన బెదిరింపు అశ్లీల చిత్రాలు, మార్ఫింగ్ వీడియోలు దొరికాయని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని. అయితే ఇన్నాళ్ల తర్వాత కూడా ఆ కేసు ఒక కొలిక్కి రాలేదని సమాచారం. ఆ సంఘటన తర్వాత ధీరజ క్షేమం గురించి ఒక తల్లిగా తన మనసులో ఏదో అవ్యక్తమైన భయం మొలకెత్తింది. ఏది ఏమైనా సరే, ఎంత గింజుకున్నా సరే, ఏ విషయంలోనూ, ముఖ్యంగా కట్టుబొట్టు విషయంలో మాత్రం ధీరజకి మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వరాదని నిశ్చయించుకుంది. ఆ తర్వాత గురునాథ్కి పెద్ద కంపెనీలో ఉద్యోగం రావడంతో తమ మకాము హైదరాబాద్కి మారింది. ధీరజ కాలేజీ చదువుకు వచ్చింది. హైదరాబాద్లో కూడా గురుగ్రామ్లో జరిగినట్లుగా చెదురుముదురు సంఘటనలు జరగటం భార్గవి నిర్ణయాన్ని మరింత బలపరిచింది. ఇవాళ కాకపోతే రేపైనా కూతురు తన మనసు తప్పక అర్థం చేసుకోగలదని ఆశిస్తూ ధీరజకి స్వేచ్ఛ ఇవ్వాల్సిన చోట ఇస్తూ, కట్టడి చేయాల్సిన చోట కొంత ఎక్కువగానే చేస్తూ వచ్చింది భార్గవి. అమ్మా, ఆకలేస్తోంది. ధీరజ పిలుపుకి ఆలోచనలో నుంచి తేరుకుంది భార్గవి. భోజనాలప్పుడు తల్లి అన్యమనస్కంగా ఉండటం గమనించిన ధీరజ, అమ్మా సారీ, ఇందాక నా మాటలకి బాధపడ్డావా అంది. మౌనమే భార్గవి సమాధానం అయింది. అమ్మా, నిన్నొకటి అడుగుతాను, చెప్తావా? నీ స్నేహితుల పిల్లల్లో చాలామంది నాకంటే ఎంతో ఫ్యాషన్గా, అంటే నీ భాషలో విచ్చలవిడిగా ఉంటారు కదా, మరి దానికేమంటావు? అది వాళ్ళ ఇష్టం. నువ్వు నా కూతురివి కనుక నీకు జాగ్రత్తలు, మంచి చెడు చెప్తాను. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం నాకేముంది? నేనెంత జాగ్రత్తగా ఉన్నా నీకింకా ఏదో భయం. ఎందుకని? తల్లి మాటలలో పదును గమనించి నెమ్మదిగా అడిగింది భార్గవి. సాలోచనగా చూసింది భార్గవి. ఖచ్చితంగా ఏదో జరిగింది. ఎలాగైనా అమ్మ మనసు తెలుసుకోవాలి అనుకుంది ధీరజ. ఆ రోజు ఆదివారం కావటం, భర్త కూడా క్యాంపుకు వెళ్ళి ఉండటంతో హడావుడి లేదని ఆలస్యంగా నిద్రలేచింది భార్గవి. నీకిష్టమని పెసరట్టు ఉప్మా చేశాను, రామ్మా టిఫిన్ చేద్దాము, కూతురిని పీల్చింది భార్గవి. అన్నీ నాకిష్టమైనవి చేయటంలో మాత్రం తగ్గవు, వెనక్కు తగ్గవు. నువ్వు నాకిష్టమైన విధంగా ఉంటానంటే ఎందుకమ్మా హద్దులు పెడతావు? టిఫిన్ తింటూ యాథాలాపంగా అడిగింది ధీరజ. తల్లి మనసు తెలుసుకోవటానికి అదే సరైన సమయం అనిపించింది ధీరజకి. ఏదైనా హద్దులో ఉంటేనే ముద్దుగా ఉంటుందమ్మా. కానీ నేనేమి అంత విచ్చలవిడిగా ఉండను కదా. ఇవాళ ఉన్న ఫ్యాషను రేపటికి పాతదయ్యి మరో కొత్తది వస్తుంది. అలవాటు పడిన మనసు అదీ కావాలని కోరుకుంటుంది. అలా మనకు తెలియకుండానే ఆ మోజులో పడి కొట్టుకుపోతాం. ధీరజ ఆలోచించటం చూసి మళ్ళీ తనే స్త్రీ స్వాతంత్ర్యం, హక్కులు, సమానాధికారాలంటూ ఉపన్యాసాలు దంచే వాళ్లంతా ఎందుకని జరుగుతున్న ఘోరాలు నిరోధించటంలో విఫలమవుతున్నారో చెప్పగలవా? తెలీదన్నట్లు భుజాలెగరేసింది ధీరజ. సరైన కట్టడి లేకపోవటం వల్ల. ఏ సంస్కరణలైనా ఇంట్లో నుంచే మొదలవ్వాలి. ముఖ్యంగా మగపిల్లల తల్లిదండ్రులు చిన్నతనం నుంచే వాళ్ళకి ఆడవారి పట్ల ఎలా మర్యాదగా ప్రవర్తించాలో నేర్పాలి. ప్రప్రథమంగా తల్లిని ఎలా గౌరవించాలో నేర్పిస్తే
కనీసం ఆడవారిని చిన్నచూపు చూడటమైనా మానుకుంటారు. అలాగే డబ్బుంది కదా అని, మగ పిల్లవాడు కదా అని విచ్చలవిడితనం అలవాటు చేసి అచ్చోసిన ఆంబోతుల్లా బయటి ప్రపంచంలోకి వదిలేస్తుంటే అన్యం పుణ్యం ఎరుగని అమాయకమైన ఆడపిల్లలు బలవుతున్నారు. అందరూ అలానే తయారవుతారని ఎందుకు అనుకోవాలి? నువ్వే అంటావుగా, ఏదైనా చూసే దృష్టిని బట్టి ఉంటుందని. అందరూ అలానే ఉంటారు అనటం లేదు, కానీ ఆడపిల్లకైనా మగపిల్లవాడికైనా ఏ విషయంలోనూ శృతి మించిన స్వేచ్ఛ కూడదు అంటాను. ఏ వయసుకి అవసరమైన సమాచారం ఆ వయసుకు అందితే చాలు అంటాను. అవసరానికి మించిన సమాచారం అందితే ఆలోచనలు పెడదారులు త్రొక్కుతాయి. అప్పుడు ఎంతటి సరైన దృష్టి అయినా వక్రిస్తుంది. కనుకనే ఆ దృష్టినే సరిగ్గా అలవరచాలి, లేదా అలవరుచుకోవాలి అంటాను. ప్రథమ గురువులైన తల్లిదండ్రుల నుంచే అది అలవడాలి. నేను ఆ సహేతుకమైన దృష్టినే నీకు అలవరచాలని ప్రయత్నిస్తున్నాను. కానీ ఆగిపోయావే? అడుగు. నాకెందుకో నీ మనసులో దేని గురించో భయం కూర్చుందని అనిపిస్తోందమ్మా. ఏదైనా జరిగిందా? చెప్పవా ప్లీజ్? కొంతసేపు ఆలోచించి 3 ఏళ్ల క్రితం గురుగ్రామ్ మార్కెట్లో జరిగిన సంఘటన పూస గురిచినట్లుగా చెప్పుకొచ్చింది భార్గవి. ఓ, అందుకేనన్నమాట. ఆ రోజు అమ్మ నన్ను హడావుడిగా ఇంటికి తీసుకొచ్చేసింది అనుకుంది ధీరజ. మరి ఈ విషయం అప్పుడే నాకెందుకు చెప్పలేదు? జరిగిందేంటో తల్లి చెప్పగా విని ఒళ్ళు జల్దరిస్తుంటే అడిగింది ధీరజ. అప్పుడు నీకవన్నీ అర్థం చేసుకునేంత వయసు లేదు. సమయం వచ్చినప్పుడు చెప్దామని అనుకున్నాం. ఇప్పుడు నువ్వు పరిస్థితులు అర్థం చేసుకునే వయసుకు వచ్చావు కనుక చెప్పాను. అమ్మ జీవితంలో అలాంటి ఎన్ని సంఘటనలు చూసి ఉంటుందో కదా. వాటి ప్రభావం మనసు మీద బలంగా పడిన కారణంగానేనేమో పాపం ఒక రకమైన భయం చోటు చేసుకుంది అమ్మలో. అందుకే నాకు అంతగా చెప్తూ ఉంటుంది జాగ్రత్తలు అని ఇప్పుడు అర్థమైంది. అమ్మ భయాన్ని పూర్తిగా పోగొట్టగలనో లేదో తెలియదు, కానీ కొంతైనా తీర్చడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను అనుకొని టిఫిన్ ముగించి లేచింది ధీరజ. భార్గవి కూడా వంటింట్లో పని ముగించుకొని హాలులోకి వచ్చింది. సోఫాలో విశ్రాంతిగా కూర్చున్న తల్లి పక్కన చేరి చుట్టూ చేతులు వేసి కౌగులించుకుని, నువ్వు చెప్పింది విన్న తర్వాత నా పట్ల నువ్వెందుకింత ప్రొటెక్టివ్గా ఉంటావో తెలిసిందమ్మా. అయితే దాంతోపాటే నా పైన నమ్మకాన్ని కూడా ఉంచమని కోరుతున్నాను. ఇకపై నువ్వు చెప్పిన ప్రతి విషయాన్ని పునరాలోచిస్తాను. ఇప్పుడు నేను చిన్నపిల్లనే కాదుగా. ఎంతకాలమని నన్ను కాపాడుతావు? నన్ను నేను రక్షించుకోవటం ఎలాగో నేను ఎప్పటికైనా నేర్చుకోవాలిగా. నీకు ఇంకా భయం అనిపిస్తే ఆత్మరక్షణ పద్ధతులు నేర్చుకుంటాను. ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పే వెళతాను. ఫ్యాషన్ల వెనక పిచ్చిగా పరిగెత్తను, సరేనా? కానీ అదే సమయంలో నాకు సంతోషం కలిగించే పనులు చేయటానికి నువ్వు కూడా అనుమతించాలి. ధీరజ ఇచ్చిన ఆశ్వాసనతో ఏదో భారం తీసివేసినట్లుగా భార్గవి మనసు తేలికపడింది. నీ మీద నమ్మకం లేక కాదు తల్లి. నేటి సమాజంలో పరిస్థితులు, జరుగుతున్న అకృత్యాలు నాలో ఆందోళనని కలిగిస్తున్నాయి. స్వేచ్ఛ, ఆధునికత అంటూ పాశ్చాత్య నాగరికత మోజులో పడి వెర్రి పరుగులు తీస్తున్న నేటి యువత తీరు వాళ్ళని ఎక్కడికి తీసుకుని వెళుతుందోనని కలవరపాటు కలుగుతున్నది. ఆలోచిస్తే నువ్వన్నది కూడా నిజమే. ఎంతకాలమని భయపడుతూ బ్రతకగలం? అయితే ఇక్కడ నీలాంటి యువతీ యువకులు గమనించాల్సింది ఏమిటంటే, పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని చాదస్తమని కొట్టిపారేయకుండా ఒకసారి ఆలోచించాలి. మీ క్షేమం ఎందులో ఉందో తెలుసుకొని మీకు మీరే ఆయా విషయాల్లో లక్ష్మణ రేఖ గీసుకొని ఎవరెంత ప్రలోభ పెట్టినా ఆ రేఖని దాటకూడదని నిశ్చయించుకోవాలి. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలి. కూతురిని ప్రేమగా దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దాడింది భార్గవి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.